పనికిరాని ఆ తుక్కును డస్ట్బిన్ లో పడేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరినీ ఆలోచించమని కోరుతున్నా. దొంగలు పడ్డారు రాష్ట్రంలో. ఆ దొంగల నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అంతకులు పడ్డారు రాష్ట్రంలో. బందిపోట్లు పడ్డారు రాష్ట్రంలో. ఆ బందిపోట్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని. అవునా కాదా? ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రినైనా ఏ నాయకుడినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో అన్నారంటే మీరందరూ నా పాట వేస్తా ఉంటే డాన్సులు చేస్తున్నారంటే అంటే మీలో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఉద్వేగం ఉంది, రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉంది. 13వ తారీఖు 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ సైకిల్ మీద వెంకట్రాజుకి, రెండో బటన్ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి. గులాబీ పువ్వు పైన సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకటి కేంద్ర ప్రభుత్వానికి, ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు బటన్ నొక్కండి. ఒత్తొత్తి బటన్ నొక్కేవాడిని ఇంటికి పంపిద్దాం. మళ్ళా మీ భవిష్యత్తుకు నాంది, మీ భవిష్యత్తుకు భరోసా మాది. తమ్ముళ్ళు ఎంత మోసం చేస్తాడంటే ఏమీ తెలియనట్టు నంగనాచిగా మాట్లాడతాడు. ఈరోజు నేను చెప్తున్నా, మేము సిద్ధమని తిరుగుతున్నారు. ముందు సిద్ధమన్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లన్నీ పెట్టారు. ఇప్పుడు మేము సిద్ధమన్నారు. ఒక్కొక్క మీటింగ్ 1500 బస్సులు. వీళ్ళ అబ్బస్సం ఇవన్నీ. వీళ్ళ తాత జాగీరి రాష్ట్రం. మనుషులందరినీ డబ్బులిచ్చి బిర్యానీ పెట్టి మద్యం పోయిపించి మత్తులో పెట్టి మీటింగ్లు వేస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తున్నారు. పెన్షన్ ఇవ్వరంటే వాళ్ళ తాత సొత్తు. నేను అనుకుంటే నీకు ఒక్కడికి పెన్షన్ వచ్చేదా? ఒకటే చెప్తున్నా, ధర్మానికి ధర్మం, న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. గోపాలపురం గట్టిగా కేకేసి తినపడేది పోలవరం. అవునా కాదా? ఇక్కడే కాలువ పోతా ఉందా లేదా? పోలవరం కాలువ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు. పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మల్టీపర్పస్